ఆలయంలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన దృష్టి అంతా దేవుడి మీద ఉండాలి, దేవుని వాక్ మీద ఉండాలి. మనము దేవుని వాక్ మీద మన మనసు పెట్టినప్పుడు దేవుడు మనకి మంచి శక్తిని ఇస్తాడు. సో ఇక్కడ అననీయ కోసం మాట్లాడాలంటే ఆయన ఒక శిష్యుడిగా ఉన్నాడు. దమస్కస్ లో ఆయన ఒక శిష్యుడిగా ఉండి దేవుని క్రీస్తుని ఆరాధిస్తున్నాడు. నిజమైన క్రీస్తుని అతను తెలుసుకున్నాడు. ఆయన మారుమనసు పొందుకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు. అనేక మంది ఆ ఊళ్ళో దమస్కస్ లో ఉన్నారు. ఇక్కడ అననీయ ఈ సౌలు కోసం విన్నాడు. ఆ సౌలు మంచివాడు కాదు అని తెలుసు. క్రైస్తుని చాలా మందిని హింసించడం తెలుసు. అంటే హింస అంటే అక్కడ భయంకరమైన హింస ఉండేటప్పుడు క్రైస్తువుల మీద. అంటే క్రైస్తువుని ఒక రూమ్ లో పెట్టి వారిని టార్చర్ పెట్టేవారు, లేదా గుంపుగా ఉన్నప్పుడు వారిని చంపేసేవారు, లేదా వారి మీద వారికి చైన్స్ వేసి వారిని చాలా హింసించి వారి ఖైదీలుగా తీసుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి కాలంలో ఉన్నప్పుడు దేవుడు సౌలుని పౌలుగా మార్చుకున్నాడు. ఆ పౌలుకి ఒక మంచి ధైర్యపరిచే వ్యక్తిగా అక్కడ అననీయ అని దేవుడు పంపించాడు. చూడండి, అందరూ పౌలు అవ్వలేరు, కానీ అందరూ ఒక అననీయ అవ్వగలరు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు అవ్వాలంటే అంత ఈజీ కాదు, కానీ అందరూ అననీయ అవ్వగలరని ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడతారు. అననీయకు అర్థం ఏంటంటే దేవుని కృప అంటే. చూడండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే దేవుని కృప మన దగ్గర ఉంటుంది. దేవుడు మనకి కృపని ఇస్తున్నాడు. సో ఈరోజు మనం క్రైస్తవులుగా ఉన్నామంటే మనం భయపడంత అవసరం లేదు. ఎందుకంటే దేవుని కృప మనల్ని కాపాడుతుంది. ఈరోజు దేవుని కృప మనల్ని నడిపిస్తుంది. ఈరోజు అననీయ పేరు ద్వారా అక్కడ పౌలుకి దేవుడు ఏం తెలియజేయాలనుకుంటున్నారంటే నా కృప నీతో. ఈరోజు ఆయన కృప, దేవుని కృప మనందరితో ఉంది. దేవుని కృప మనల్ని కాపాడుతుంది. ఈరోజు మనము ధైర్యంతో ఉండాలి. ఈరోజు చూడండి, అననీయ ద్వారా కొన్ని విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం చదువుకుందాం. మత్తయి సువార్త 17:6. ఈ శిష్యులు ఈ మాట విని బోరుపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి రండి, భయపడకుడి అని చెప్పారు. చూడండి, ఇక్కడ శిష్యులు అందరూ భయపడ్డారు. కానీ దేవుడు యేసయ్య వచ్చి వారి దగ్గరికి మంచి ధైర్యం వారికి ఇస్తున్నారు. మీరు భయపడకండి అని. చూడండి, దేవుడి కృప వారి దగ్గర ఉంది. దేవుడు ఆయన వారికి శక్తిని ఆ రోజుని ఇచ్చారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు భయపడంత అవసరం లేదు, నేను మీతో ఉన్నానని దేవుడు ఆ రోజుని శిష్యులతో దేవుడు తెలియజేశారు. అదేవిధంగా ప్రకటన గ్రంథము 1:17 మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 1:17 మనం చదువుకుంటే అక్కడ చూడమ్మా, అక్కడ చదువుబడిన వాక్య భాగం మనం చదివితే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లడెను, భయపడకుము, నేను ముట్టిన మొదటి వాడను కడపటి వాడను జీవించాడు. యోహాను గారు భయపడి అక్కడ కింద పడిపోయారు. ఆ శక్తిని చూసి ఆయన పడిపోయారు. ఇప్పుడు యేసయ్య అంటున్నారు, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను అని చెప్పి అక్కడ దేవుడు అక్కడ ధైర్యం పరిచిస్తున్నాడు. యోహాను గారికి ఒక మంచి ధైర్యము అందిస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 9:4 చూస్తే ఇక్కడ సౌలు కూడా జరిగింది అదే ఇన్సిడెంట్. ఎప్పుడైతే యేసయ్య అక్కడ కనపడ్డాడో అక్కడ ఏం జరిగిందో చూడండి. 9:4. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడని అతడు అడగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ ఇక్కడ సౌలు కూడా పడిపోయినట్టు గ్రంథం మనకు తెలియజేస్తుంది. సో అతను లేపింది కూడా యేసు, అతను లేపింది కూడా క్రీస్తే. చూడండి, ఇక్కడ 3 స్టోరీలో మనం చదివితే 3 డిఫరెంట్ ఇన్సిడెంట్స్. అక్కడ శిష్యులు, ఇక్కడ యోహాను, ఇక్కడ మనం చదువుకుంటే అక్కడ సౌలు, ఇక్కడ 3 క్యారెక్టర్స్ మనకు కనపడతారు. ఈ 3 విషయాలు మనం చూస్తే ముగ్గురు భయపడ్డారు. ఆ వెలుగుని చూసి, క్రీస్తుని చూసి వారు భయపడ్డారు. కానీ దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, నేను మీతో ఉన్నప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? నా శక్తి మీతో ఉంది, మీరు నా సన్నిధిలో ఉన్నప్పుడు మీరు భయపడకండి అని దేవుడు వారందరికీ ఆ రోజున తెలిసింది. సో వాళ్ళ మధ్యన ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే భయం. వారి మధ్య భయం ఉంది. చూడండి, ఈరోజు దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకు మంచి ధైర్యం ఇస్తాడు. ఈరోజు ధైర్యంతో దేవుడు మనం ముందుకు నడిపిస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన మనసులో ఏ నెగిటివ్ తలంపులు రాకూడదు. పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే పాజిటివ్ యాటిట్యూడ్ తో మనం ఉంటామో చూడండి, అప్పుడు దేవుడు మనం వాడుకుంటానికి ముందుకు వస్తాడు. ఈరోజు చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ సౌలు పడిపోయాడు, కానీ అక్కడికి వచ్చి లేపింది ఎవరు? యేసుక్రీస్తు వారే వారిని ఆ రోజు నీ సౌలుని లేపాడు. భయపడవద్దు,
దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావు? వెలుగుని చూస్తూ భయపడుతున్నావు, నువ్వు భయపడుకో. చీకటిని చూసి భయపడుతున్నా, నువ్వు భయపడుకో. నువ్వు దేన్ని చూసి, రోగాన్ని చూసి భయపడుతున్నావా, లేదా నీ శత్రువుని చూసి నువ్వు భయపడుతున్నావా? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడు, నువ్వు దేన్ని చూసి నువ్వు భయపడవద్దు, ఎందుకంటే ఈ రోజు నా కృప నీతో ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, సౌలు ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఉండిపోయాడు. అంటే వెలుగుని చూశాడు, గుడ్డివాడు అయిపోయాడు, గుడ్డివాడుతో ఉన్నాడు. ఇప్పుడు వాడు కనపడలేదు. అంటే దేవుడు అతనికి ఒక జడ్జిమెంట్ ఇస్తున్నాడు, ఒక తీర్పు అతని మీద ఇస్తున్నాడు. ఆ తీర్పు ఏంటంటే, ఇంతకాలం క్రైస్తవులు హింసించావు, ఈ రోజు నువ్వు చీకట్లో ఉన్నావు. సో ఇదే దేవుని జడ్జిమెంట్. అతన్ని 3 రోజులు, దాదాపు 3 రోజులు అతన్ని చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఆ చీకట్లోంచి మనకి వెలుగులోకి తీసుకురావాలంటే ఎవరొక సపోర్ట్ గా ఉండాలి. దేవుడు ఒక శిక్ష, అంటే ఒక తీర్పు అక్కడ సౌలుకి ఇచ్చాడు. ఆ తీర్పు ఏంటంటే 3 రోజులు అతనికి ఏం కనపడలే, అది కనపడలే. ఆయన చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉండి ఆ చీకట్లోనే పౌలుగా మారిన వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, యేసయ్యని ఆరాధిస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది పాఠం ఏంటంటే, దేవుడి దగ్గరికి సౌలు రాలే, దేవుడే సౌలు దగ్గరికి వచ్చాడు. మనం చదువుకుంటే మొదటి తిమోతి 1:14 మనం చదువుకుంటే, మొదటి తిమోతి 1:14 మనం చదువుకుంటే, దేవుడు మనం సెలెక్ట్ చేసుకుంటాడు. ఒక్కొక్కసారి ఆయన కృప గలవాడు కాబట్టి, దేవుడు కృప గలవాడు కాబట్టి మనల్ని దేవుడు ఏం చేస్తాడు, సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈరోజు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సౌలు దేవుని దగ్గరికి వెళ్ళి క్రైస్తవులను చంపాలి. డెమస్కస్ లో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు మల్టిప్లై అయిపోతున్నారు, వాళ్ళు విస్తరిస్తున్నారు, ఫలిస్తున్నారు. వాళ్ళు ఏదో విధంగా మనము వారిని ఎండి చెయ్యాలని చెప్పి అక్కడ సౌలు బయలుదేరితే, దేవుడు సౌలుని పరుచుకుని అతని పౌలుగా మార్చుకున్నాడు, ఒక వెపన్ గా మార్చుకున్నాడు, ఆయన ఇన్స్ట్రుమెంట్ గా దేవుడు మార్చుకున్నాడు. ఈరోజు చూడండి, దేవుడు కృప గలవాడు కాబట్టి దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు. దేవుడు ఆయన కృప మన దగ్గరికి వస్తుంది, ఆయన కృప మనల్ని ముందుకు ఈరోజు నడిపిస్తుంది. సో ఈరోజు మనం చదువుకుంటే మొదటి తిమోతి 1:14 మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగం ఏంటంటే, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యతమైనది ఉన్నది. అట్టి వారిలో నేను కృప గలవాడు కాబట్టి దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు, సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు తెలియజేస్తున్నారు. ఇక్కడ సౌలు తెలియజేసిన మాటలు ఏంటంటే, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళలేదే, యేసయ్య దగ్గరికి వెళ్ళి నేను మారు మనసు పొందుకోలేదే, ఆయనే నా దగ్గరికి వచ్చాడు. ఆయనే నా దగ్గరికి వచ్చి నన్ను అతను ఇన్స్ట్రుమెంట్ గా నన్ను మార్చుకున్నాడని చెప్పేసి ఇక్కడ ఎంత చక్కగా మొదటి తిమోతిలో అక్కడ పౌలుగా మారిన భక్తుడు అక్కడ రాస్తున్నాడు. ఈరోజు చూడండి, నువ్వు అక్కడ ఉన్నావేమో, ఖచ్చితంగా దేవుని కృప నీ దగ్గరకు వస్తుంది. దేవుని కృప ఆయన ఇన్స్ట్రుమెంట్ గా వాడుకోవాలనుకుంటున్నాను ఈరోజు. చూడండి, రెండోది మనం సౌలు నుంచి మనం నేర్చుకోవచ్చు ఏంటంటే, దేవుడు సౌలు ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు, ఒక వెస్సెల్ గా ఆయన వాడుకున్నాడు. మరి 2 తిమోతి 2:20-21 దాకా మనం చదువుకుంటే, 2 తిమోతి 2:20-21 దాకా మనం చదువుకుంటే అక్కడ రాయబడిన వాక్య భాగము 2 తిమోతి 2:20-21 దాకా మనం చదువుకుంటే, గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండేవి. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనా వీటిలో చేరుకో తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానులకు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రయి ఉండును. చూడండి, ఇక్కడ మాట్లాడే మాటలు ఏంటంటే, భక్తుడు అంటున్నాడు, సౌలు అంటున్నాడు, చూడండి, ఈ రోజు నన్ను దేవుడు ఒక విలువైన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు, విలువైన పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు. ఈరోజు చూడండి, దేవుడు మనల్ని కూడా వాడుకుంటున్నాడు. ఈరోజు దేవుడు అందరినీ వాడుకోవాలని కోరుకుంటున్నాడు. అందుకనే సౌలు పౌలుగా మారినప్పుడు పౌలు మనకు తెలియజేసే మాట ఏంటంటే, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళలేదు, ఆయన కృపే నా దగ్గరికి వచ్చింది. రెండో మాట ఆయన తెలియజేసింది ఏంటంటే, నన్ను ఒక మంచి పాత్రగా దేవుడు నన్ను వాడుకున్నాడు, ఆయన వాడుకుంటున్నాడు కూడా అని ఆయన ఎంతో చక్కగా 2 తిమోతిలో ఆయన తెలియజేస్తున్నాడు. ఈరోజు చూడండి, మనం దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడాలి. అది ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని కృప మనం తెలుసుకోవాలి. దేవుని కృప మనతో ఉందని మనము విశ్వాసంతో మనము నమ్మాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో మనం నమ్ముతామో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మన ముందుకి నడిపిస్తాడు. ప్రార్థన అంటే
మారిన హృదయం మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆటోగ్రాఫ్. ఏది? మారిన హృదయం మీద పరిశుద్ధాత్మ దేవుడు పెట్టే ఆటోగ్రాఫ్. అదే ప్రార్థన. ఎప్పుడైతే నీ హృదయం మారుతారో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు దాని మీద ఆటోగ్రాఫ్ పెడతాడు. దానికి మీనింగ్ అనేది, ప్రార్థనకి మీనింగ్ అది. సో ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడినప్పుడు, ఆయన ఆటోగ్రాఫ్ మన హృదయం మీద ఉన్నప్పుడు మనం దేనికి భయపడంత అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనం ముందుకు నడిపిస్తున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అపవాది మనల్ని పడేయాలని ట్రై చేస్తూ ఉంటాడు, దేవునికి దూరం చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. మనము బలంగా దేవుని సన్నిధిలో నిలబడాలని ఈరోజు దేవుడు కోరుకొచ్చాడు. చూడండి, అననీయ కోసం మనం నేర్చుకుంటే, అననీయ ఈ వ్యక్తి కోసం కేవలం 2 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అపోస్తలుల కార్యాలు 9:10 మనం ఆల్రెడీ చదువుకున్నాము. అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 22:12-13 దాకా చదువుకుంటే అక్కడ కూడా రాయబడుతుంది. అక్కడ పౌలు భక్తులు ఎంతో చక్కగా ఆయన కోసం సాక్ష్యం చెప్తున్నాడు. ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 22:12-13 దాకా మనం చదువుకుంటే, అపోస్తలుల కార్యాలు 22:12-13 దాకా చదువుకుంటే అక్కడ భక్తులు మనకు తెలియజేసే మాట ఏంటంటే, అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడను అక్కడ కాపురమున్న యూదా అందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అనొకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌల సహోదరుడ, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించుచున్నాడు. నీవు కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్ష్యమై ఉండువు. కనుక నీవు తరువు చెవుల ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడుగు వేసుకును అని చెప్పాను. చూడండి, ఇక్కడ పౌలు అననీయ కోసం సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఆ వ్యక్తి కోసము అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, మనము ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు, లేకపోతే కష్టాలు ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని ఎవరైతే ఆదుకుంటారో వారి కోసం మనము సాక్ష్యం చెప్తాం. వారిని మనము మర్చిపోలేము. ఇక్కడ పౌలు కూడా సేమ్ అదే. పౌలు కూడా ఆయన ఆ 3 రోజులు ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు. ఏసైని అయితే చూశాడు, ఏసైతో మాట్లాడుతున్నాడు, ఆయనకి ఏమీ కనపడలే. కానీ ఆయన ఆ చీకట్లో ఉన్నప్పుడే ఈ అననీయ అనే వ్యక్తిని చూసినట్టు అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. అంటే చూడండి, దేవుడు అతనికి తెలియజేశాడు, అననీయ నీ దగ్గర రాబోతున్నాడు, ఆయన ద్వారాగా నీకు ఈ రోజు ఈ కార్యం జరగబోతుందని చెప్పి ఆల్రెడీ దేవుడు పౌలుకి ఆ కళలోనే, ఆ చీకట్లోనే దేవుడు తెలియజేశాడు. చూడండి, ఆ టైంలో ఆ టైంలో ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కి ఇక్కడ అననీయ మనకి కనపడుతున్నాడు. చూడండి, దేవుడు మాట్లాడినాడు, కరెక్టే. మనం ఒకసారి అనుకుంటున్నాం, దేవుడు చెప్పాడు కదా, నేను చేశాను కదా అని అనుకుంటాం, కరెక్టే. చూడండి, అననీయ ఇప్పుడు అక్కడ పౌలు వైపు మనం చూస్తే, సౌలు వైపు చూస్తే, ఆ సౌలు అందరినీ హింసిస్తున్నాడు. అసలు దమస్కస్ రావడానికి కారణం ఏంటి? క్రైస్తవుని చంపడానికి. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు కనపడి ఇప్పుడు అననీయతో మాట్లాడేది ఏంటంటే, నువ్వు సౌలు దగ్గరికి వెళ్ళు, సౌలు అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు అతని మీద చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేయాలి అని చెప్పగానే అననీయ భయపడే. ఎందుకంటే ఆల్రెడీ సౌలు చంపాలనుకొచ్చాడు. అసలు సౌలు కోసం అంతా తెలుసు. అది గురించి ఇక్కడ అననీయ మాట్లాడే మాట కూడా మనం చదువుకుంటే, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు అననీయ ఇచ్చిన ఆన్సర్ ఏంటో ఒకసారి చదువమ్మా. 11లో ఉంటది. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. ఎంతో కీడు చేశాడు, పరిశుద్ధులకి ఎంతో కీడు చేశాడు. ఆయన అర్జుగా నిలబడ్డాడు, క్రైస్తవుని చంపేస్తున్నాడు ప్రభువా అని చెప్పి అతను నాకు తెలియజేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ ఒక కన్క్లూషన్ ఉన్నాడు, ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉన్నాడు. క్లారిటీ, ఒక మంచి క్లారిటీ అననే ఉంది. అంటే అక్కడ సౌలు చంపడానికి వచ్చాడు. కానీ ఇక్కడ చూడండి, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయనలో ఉన్న క్వాలిటీ ఒకటి, అననీయలో ఉన్న క్వాలిటీ ఏంటి? అతను భయపడలేదు, సౌలుకి భయపడలే. అతను క్లారిటీ ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి క్లారిటీ ఇస్తున్నాడు. ఆయన కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాడు. ఆయన ఆ వ్యక్తేనా, ఆ వ్యక్తి కాదా అని కన్ఫర్మేషన్ చేసుకుంటాడు. అంటే he wants to take a clarity.
ఒక క్లారిటీ తీసుకుంటాం మాత్రమే మాట్లాడడం తప్ప అతను బయటపడలేదు. అంటే ఇక్కడ మనం కొంచెం నేర్చుకోవచ్చు ఏంటంటే అననీయ ధైర్యవంతుడు. అంటే చూడండి, దేవుడి మీద ఆధారపడ్డాడు. దమాస్కస్ లో ఈ అననీయ అనే వ్యక్తి దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆ క్లారిటీతో ఇవ్వాల్సిన కన్ఫర్మేషన్ ఫ్రమ్ గాడ్. సో భయపడండి. చూడండి, ఒక్కోసారి మనం భయపడతాం దేవుడు మాట్లాడినప్పుడు, మన దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కోసారి మనం భయపడతాం. వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, మనల్ని టెన్షన్, మనకి ఒకసారి భయపడి మనం వెనకడికి ఏడ్చు. కానీ చూడండి, ఇక్కడ అననీయ వెనకడికి వెళ్ళే దాని క్లారిఫికేషన్ తెచ్చుకుంటాడు దేవుడి దగ్గర. ఒక క్లారిఫికేషన్ అది అవునా కాదా, దట్స్ ఇట్. క్లారిఫికేషన్ లో అతను, అంటే ఇక్కడ అననీయ అని చెప్పే పాఠం మనం నేర్చుకోవచ్చు. అతను ధైర్యవంతుడు అని మనం చేసుకోవచ్చు. ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు. రెండోది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అపోస్తులు కాదు. ఆయన అపోస్తులు కాదు. ఇప్పుడు అపోస్తులు అంటే ఆ టైంలో వాళ్ళకి చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉండేది. అపోస్తులు, ఇప్పుడు అపోస్తులు యేసయ్య శిష్యులు అందరూ ఏమయ్యారు, అపోస్తులు. అపోస్తులు వాళ్ళకి ఒక ప్రెస్టీజ్ ఉంటుంది. వారే డిసిషన్ తీసుకుంటారు. అంటే విశ్వాసంగా ఉండేవారు, దేవుని సన్నిధిలో బలంగా నిలబడే వాళ్ళందరూ ఏమయ్యారు, వాళ్ళందరూ అపోస్తులు అయ్యారు. ఇక్కడ మనము అననీయ కోసం చూస్తే ఆయన అపోస్తులు కాదు, దేవుని శిష్యుడు మాత్రమే. ఆ దమస్కస్ లో యేసయ్య శిష్యుడు మాత్రమే అతను ఆర్డినరీ పర్సన్, జస్ట్ ఆర్డినరీ పర్సన్. కానీ దేవుడు మాత్రము అననీయని సెలెక్ట్ చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుడిలో ఎదుగుతున్నాడు, ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడి మీద ఆధారపడ్డాడు. అతను భయపడలే. అతను భయపడకుండా ఆయన నిలబడ్డాడు. కాబట్టి దేవుడు అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయనలో ఉన్న రెండో క్వాలిటీనే, అతను టైటిల్ కోసం ఎదురు చూడలేదు, అధికారం కోసం ఆయన ఎదురు చూడలేదు. నాకు ఈ అధికారం కావాలి అని ఇప్పుడు ఆశించలేదు. అప్పుడు అంటే కాంపిటీషన్ ఉండేవాడు. నేను కూడా అపోస్తుడు అవ్వాలి, నేను కూడా అక్కడ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు శిష్యులో ఉన్నప్పుడు యేసయ్య మరణించినప్పుడు యేసయ్య తోటి ఉన్న 12 మంది శిష్యులు వాళ్ళకి మంచి ఘనత ఉండేది. అంటే ఇప్పుడు యేసయ్య ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ 12 మంది శిష్యులు కూడా యేసయ్యతో ఉండేది. 12 మంది శిష్యులు కాదు, చాలా మంది యేసయ్యతో నడిచేవారు. కానీ చాలా మంది అంటే యోహాను శిష్యులు, అదేవిధంగా యేసయ్య శిష్యులు. అంటే యేసయ్య మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే డైరెక్ట్ గా గుండెకు తగిలినట్టు ఉంటాయి. ఎప్పుడైతే గుండెకి తగులుతాయో మాటలు, ఏమైపోతాం, భయపడిపోతాం. అవునా? ఎందుకు పాస్టర్ అలా మాట్లాడారని చెప్పేసి మనము భయపడిపోతాం. పాస్టర్ నా కోసమే మాట్లాడారని మనము ఒక ఫీలింగ్. అలాగే ఎంతమంది వెళ్ళిపోయారంట, 70 మందిని యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసయ్య మాటలు వారికి నచ్చక, యేసయ్య నడిచే మార్గం వారికి నచ్చక మరి ఏం చేశారు, యేసయ్యని మధ్య మార్గంలోనే తెలిపెట్టి వెళ్ళిపోయారు. చూడండి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడి మాటలు మనకు ఒక్కోసారి బాణం దిగినట్టు దిగవచ్చు. కానీ దిగినప్పుడు మనం ఏం చేయాలంటే ధైర్యంగా మనం దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. ఇది నా కోసమేమో ప్రభువా, నాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను క్షమించి ప్రభువా, నేను ఇది దూరం అవుతున్నానేమో ప్రభువా అని చెప్పి మనం దేవుని దగ్గర మనము ప్రార్థించాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తామో ఖచ్చితంగా దేవుడు మనకి మంచి ధైర్యం ఇస్తాడు. మంచి ధైర్యం ఇచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఇక్కడ చూడండి, అననీయ ఏ టైటిల్ కోసం ఆలోచించలేదు, ఏ టైటిల్ కావాలని ఆలోచించుకోలేదు. కానీ ఆ మంచి కాంపిటీషన్, అది అపోస్తులు కావాలంటే ఆ గ్రూప్ లోకి రావాలంటే వాళ్ళకి మంచి కాంపిటీషన్ ఉండేది. కానీ ఇక్కడ అననీయ విషయంలో మనం చూస్తే 2 సార్లు ఆయన కోసం రాయబడింది. కానీ ఈ 2 సార్లు కూడా ఆయన ఇప్పుడు ఈ అపోస్తుల్లో ఒక మెంబర్ అవ్వాలని చెప్పి ఆయన కోసము ఆయన ఆశించాడని ఎక్కడ మనకి గ్రంథం మనకు తెలియజేయదు. సో ఈ రోజు ఆయన మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి శిష్యుడిగా అతను ఉన్నాడు. ఒక మంచి శిష్యుడిగా అతను ఉన్నాడు. మూడో విషయము మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అవైలబుల్ గా ఉన్నాడు. ఈరోజు చూడండి, అందరూ చాలా బిజీగా ఉంటారు. ఎంత బిజీ అయిపోయారంటే అవైలబిలిటీ టైం లేదు వాళ్ళకి. అసలు ఒక కాల్ ఇచ్చేయటం కూడా వాళ్ళకి టైం లేదు. చాలా బిజీ అయిపోతున్నారు. పాస్టర్స్ ఏంటి, దేవుడి బిడ్డలు అందరూ చాలా బిజీ అయిపోతున్నారు. అవైలబిలిటీలో వచ్చారు. చూడండి, దేవుడు మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనమంట అవైలబుల్ గా ఉండాలి, అందుబాటులో ఉండాలి. దేవునికి మనము అందుబాటులో ఉండాలి. ఎప్పుడైతే దేవునికి అందుబాటులో మనం ఉంచామో అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. He will be able to use us. చూడండి, ఎవరికి టాలెంట్ ఉందో, తలాంతులు ఉన్నాయో దేవుడు వారిని పిలవడం. మనం అనుకుంటాం నేను చాలా
తెలివైనోడిని, నేను బాగా నేను చేయగలను చెప్తున్నావు అనుకుంటే దేవుడు వాళ్ళు పిలవడు. దేవుడు ఎందుకు పనికిరాను అనుకుంటారు చూడండి, వారిని దేవుడు వాడుకుంటాడు. దావీదు భక్తుడు మనం చూస్తే దావీదు భక్తుడు ఎప్పుడు ఆశించలేదు. దావీదు భక్తుడు అన్నప్పుడు నాలో ఏముంది అని దావీదు అనుకున్నాడు. అందుకని గొర్రెల కాపురంగా ఉన్నప్పుడు నాలో ఏముంది, నాలో ఆ శక్తి లేదు కాబట్టి, నేను చిన్నవాడిని కాబట్టి నన్ను కూడా మా ఊళ్ళందరూ నన్ను దూరం పెట్టారు, నాకు ఆ శక్తి లేదు. ఆ మిలిటరీలో జాయిన్ అవ్వడానికి కూడా నాకు అంత శక్తి లేదు, నేను కేపబుల్ కాదు, నేను వెళ్ళలేను, నన్ను అడ్డుగా ఉన్నాను, నా బాడీయే నా శరీరమే అడ్డుగా ఉంది, ఆ మిలిటరీ ఫోర్స్లో నేను వెళ్ళలేను, నేను ఎందుకు పనికిరానని అతను అనుకున్నాడు. ఎందుకు పనికి రానని అతను అనుకున్నాడు. కానీ ఎందుకు పనికి రాని వారిని దేవుడు ఏం చేస్తాడు, ఈరోజు వాడుకుంటాడని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నువ్వు ఎందుకు పనికి రావని అనుకుంటున్నావేమో, కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా దేవుడు నిన్నే వాడుకుంటాడు. దేవుడు నీతోనే ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. చూడండి, దేవుడు ఏం చేస్తాడంట, ఎందుకు పనికి రాని వారిని పనికొచ్చే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. సో ది గాడ్ డజంట్ కాల్ కేపబుల్, బట్ హీ మేక్స్ ద పీపుల్ కేపబుల్. వారిని కేపబుల్ చేస్తాడు, వారిని పనికొచ్చే వ్యక్తిగా దేవుడు చేస్తాడని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. సో మనం దేవుని కోసం మనం అవైలబుల్గా ఉండాలి, అందుబాటులో ఉండాలి, దేవుని కోసం అందుబాటులో ఉండాలి. దేవుడు ఏ టైంలో ఎవరిని వాడుకుంటాడో తెలియదు, దేవుడు మన దగ్గరికి ఎలా వస్తాడో తెలియదు, కానీ మనము రెడీగా ఉండాలి. అననీయ దగ్గరికి దేవుడు వస్తాడని ఎప్పుడు అననీయ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టైం వస్తుందని కూడా అననీయ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అక్కడ సౌలు రావడము, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అననీయకు కనబడడం, అక్కడ చూడండి మనం ఇక్కడ గమనిస్తే అననీయ వెంటనే ఇమీడియట్ గా రెస్పాండ్ ఇచ్చాడు. దేవుడికి ఇమీడియట్ గా రెస్పాండ్ ఇచ్చి వెళ్ళడానికి అతను రెడీ అయ్యాడు. అంటే చూడండి, అవైలబిలిటీ గాడ్ వాంట్స్ టు యూస్. దేవుడు నేను వాడుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు అననీయ దేవుడు ఆ రోజుని బలంగా దేవుడు వాడుకున్నాడు. నాలుగో విషయం మనం చూస్తే చూడండి, అతను దేవుని మార్గాన్ని అతను సీరియస్ గా తీసుకున్నాడు. మనము ఈరోజు దేవుని మార్గంలో అందరూ లేరు. మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఈరోజు ఆదివారం మాత్రమే మనము దేవుని మార్గంలో ఉన్నామేమో, లేదా మనము మంగళవారం రోజునే మనం దేవుని మన మార్గంలో ఉన్నామేమో. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, మనం ప్రతి విషయంలో దేవుని మార్గంలో ఉండాలని దేవుడు కోరుకొచ్చున్నాడు. బలంగా మనం నిలబడాలని దేవుడు కోరుకొచ్చున్నాడు. ఈరోజు దేవుని మార్గం మనము సీరియస్ గా తీసుకోవాలి. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మార్గమే కరెక్ట్ అని ఆయన మార్గంలో నిలబడాలి. ఇక్కడ అననీయ దేవుని మార్గంలో నిలబడ్డాడు. అననీయ కరెక్ట్, అననీయ దేవుని మార్గంలో ఉండాలి ఈరోజు నేను అని చెప్పి ఆ రోజు నేను తీర్మానం తీసుకున్నాడు. ఆయన అపోస్తలు కాదు, ఆయన మార్గం తప్పుకోవచ్చు, కానీ లేదు, నేను నా దేవుని కోసం నేను నిలబడాలి అని చెప్పి ఆ రోజుని అననీయ దేవుని మార్గంలో నిలబడ్డాడు. ఈరోజు దేవుని మార్గం తప్పకూడదని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన మార్గంలో నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మార్గంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు అందరినీ వాడుకుంటాడు. ఆయన కృప నీ మీద ఉంటుంది. ఆయన కృప నేను ముందుకు నడిపిస్తాం. మనం అంటాం దేవుని కృప ఉంది, దేవుని కృప ఉందని మనం ప్రార్థన చేస్తాం, మాట్లాడతాం, అన్ని చేస్తాం. కానీ దేవుని మార్గంలో ఉన్నామని, దేవుని మార్గంలో నువ్వు దేవుని కృప కోసం మాట్లాడితే ఖచ్చితంగా దేవుని కృప నిన్ను ముందుకు నడిపిస్తుంది. చూడండి, ఇక్కడ కమిట్ అయిపోయాడు. ఆయన దేవుడిలో ఉన్నాడు, దేవుడితో కంప్లీట్ గా ఆయన కమిట్మెంట్ గా ఉన్నాడు. కాబట్టి ఆ రోజుని అననీయని దేవుడు వాడుకోవాలని దేవుడు ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఆలయంలో మనము స్థానం సంపాదించుకోవాలి. అందరూ ఆ స్థానం, మనము ఫస్ట్ చర్చికి రాగానే, ఆలయంకి రాగానే నా స్థానం ఏంటని చెప్పి మనము వెతుక్కోవాలి. ఆ స్థానం సంపాదించుకోవాలి. ఆ స్థానం సంపాదించుకుంటూ నువ్వు అసూయ పెట్టుకో. ఒకరిని చూసి నువ్వు అసలు పెట్టుకుంటావు కాదు, వాళ్ళని చూసి నువ్వు నేను వాళ్ళంటే ఎక్కువ చేయాలని కాదు. దేవుని కోసం నేను ఏం చేయాలి, దేవుని కోసం ఈ స్థానంలో నేను వాడబడాలని మనం ప్రార్థన చేయాలి. దానికోసం ప్రార్థన చేయాలి. ఆ స్థానంలో మనము వాడబడాలని దేవుని రోజు మనం కోరుకుంటున్నాం. ఈ రోజు ఆ స్థానం సంపాదించుకున్న అననీయ అవైలబుల్ ఉన్నాడు కాబట్టి ఆ స్థానం సంపాదించుకున్నాడు. ఈ మంచి వాడు చూడండి, ఇప్పుడు మనం చూస్తే పౌలు సంఘాన్ని కట్టాడు. ఇప్పుడు పౌలు అంటే వ్యక్తికి ఎవరు లేరు అంటే అంత సేవ చేశాడంటే ఎన్నో చర్చెస్ కట్టాడు, ఎంతో మందిని అతను దేవుని వైపు నడిపించాడు. అలాంటి పౌలు భక్తుడు ఇంకొక భక్తుడు రాలేదు పౌలు తర్వాత. కానీ అంత మంచి భక్తుడిగా మార్చిన వ్యక్తి ఎవరు? అననీయ. ఆ రోజుని అననీయ సపోర్ట్ గా లేకపోతే ఖచ్చితంగా
సౌలు అలాగే ఆ పౌలు ఆ మార్గం అనేది కరెక్ట్ ఉండకపోదు. కానీ అవైలబుల్ గా ఆ రోజు నీ పరిశుద్ధాత్మ చూసింది ఏంటంటే అవైలబుల్ గా దమస్కస్ లో అననీయ ఉన్నాడు. అననీయను వాడుకుంటే సరిపోతుందని చెప్పి ఆ రోజు దేవుడు అననీయ దగ్గరికి వచ్చి ఒక ఆర్డినరీ పర్సన్, అననీయ ఏదో అపోస్తుడు కాదు, ఆయన ఒక జస్ట్ శిష్యుడు మాత్రమే, ఆయన దగ్గరికి వచ్చి దేవుడు అననీయని ఆ రోజును వాడుకున్నాడు. ఆ రోజును వాడుకున్న ఒక మంచి అసైన్మెంట్ ఇచ్చాడు. 5వ మాట ఏంటంటే ఆయనకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు. దేవుడు ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క పని చెప్తాడు. ఆ పనిని మనము కరెక్ట్ గా చేయాలి. ఆ పని చెప్పినప్పుడు మనం రీజన్స్ తీసుకుంటాం, ఎక్స్క్యూజెస్ కాదు. ఇప్పుడు మనం క్రైస్తవ జీవితంలో ఎలా ఉన్నాయంటే మనం ఎక్కువ ఎక్స్క్యూజెస్ తీసేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం సిస్టర్ మెసేజ్ చెప్పండి, బ్రదర్ మెసేజ్, నేనా ఇప్పుడా ఎలా అని మనం ఏం చేస్తామంటే అక్కడ రీజన్స్ మనము వెతుక్కుంటాం. కానీ అది కాదు. ఈరోజు దేవుని వాక్ మన దగ్గరికి వస్తుందంటే దేవుని కోసం వాడబడటానికి దేవుని వాడుకోవాలనుకుంటున్నాడంటే నువ్వు ఆ టైంలో నువ్వు అది అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఇది దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఈ రోజు దేవుడు నాతో నా ద్వారా అందరితో మాట్లాడాలని దేవుడు అనుకుంటున్నాడేమో వచ్చి ఒక పాజిటివ్గా నుంచి తీసుకున్నావంటే ఖచ్చితంగా దేవుడు నేను వాడుకుంటాడు. ఆ స్థానంలో దేవుడు నేను ఇంకా బలంగా నేను దీవిస్తాడు. సో ఇది చూడండి, ఒక మంచి అసైన్మెంట్ ఇచ్చాడు. ఆ అసైన్మెంట్ ఏంటంటే వెళ్ళి పౌలు దగ్గరికి వెళ్ళి ఈ రోజు నువ్వేం చేయాలి, ప్రార్థన చేపెట్టుకు ప్రార్థన చేయాలి అని చెప్పగానే అక్కడ ఒక మాట వెనక్కి కూడా తిరగలేదంట. అననీయ వెంటనే అననీయ ఆ పౌలు రేపు నడుచుకుంటా వెళ్ళిపోయాడు. ఆ రోజుని చూడండి, ఒకసారి మనం చదువుకుంటే 11 ఒకసారి చదవండి. అలానే మాట ఏంటో చూడండి. ప్రభువా, ఈ మనుషులు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నారు. అందుకు ప్రభువు రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును ధరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. 17 చదవమ్మా. అప్పుడు అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి చూడండి, అననీయ ఆగలేదు. అననీయ వెంటనే ఏం చేశాడు, ఏ దేవుడి మాట వినగానే వెళ్ళు అనగానే వెంటనే అక్కడ లేచి ఇంకా రీజన్స్ చెప్పలే, ఎక్స్క్యూజెస్ ఇవ్వలే. నేను వెళ్ళను ప్రభువా, నన్ను సౌలు చంపేస్తాడు, అసలే క్రైస్తవుని చంపడానికి వచ్చాడు, నన్ను చంపేస్తాడేమో అని చెప్పి ఆయన వెనక్కి అడిగేయలేదు. లేకపోతే పైపడి ఒక 100 మందిని తీసుకెళ్ళలే. మనమైతే ఏం చేస్తాం, నువ్వు తోడుగా నువ్వు తోడుగా మనం అడిగెళ్తాం, నేను చంపేస్తాడేమో, అసలే దేవుడు చెప్పాడు నేను వెళ్తున్నాను, ఏమో కత్తి పెట్టిన చంపేస్తే అదేంటి. ఒక ధైర్యం కోసం ఏం చేస్తామంటే మనం ఒక తోక పెట్టుకుంటాం. తోక లేదు మనము చూడండి, ఇక్కడ ఒంటరిగా అంటే ధైర్యవంతుడు. చూడండి, ఒక మాట మనం నేర్చుకోవచ్చు, ధైర్యవంతుడు. ధైర్యవంతుడు అంటే అక్కడ ఆగుకున్నా ఏం చేశాడు, ఒంటరిగా అతను పౌలు దగ్గరికి సౌలు దగ్గరికి వెళ్ళాడు. దేవుని మాటకి లోబడ్డాడు. అననీయ నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే దేవునికి లోబడ్డాడు. ఈరోజు దేవునికి నువ్వు లోబడుతున్నావా? దేవుని చెప్పిన మాటకి, దేవుని వాక్కి నువ్వు లోబడుతున్నావా? దేవుడు ఇచ్చిన పనిలో నువ్వు లోబడి నువ్వు పని చేస్తున్నావా? ప్రతి పనిలో దేవుడు ఉంటాడు. ప్రతి పనిలో మనం దేవుడిని తీసుకురావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడిని నీ పనిలోకి తీసుకొస్తావో అప్పుడే దేవుని కృప నీతో పనిచేస్తాం. జాబుల్లో మనం ఏం చేస్తామంటే దేవుని పక్కన పెట్టేస్తాం. దేవుని పక్కన పెట్టి మన జాబ్లో మనము ఇది నా జాబ్ అని చెప్పి వెళ్ళిపోతాం. కానీ అలా మనం తీసుకోకూడదు. మన జాబ్ లో కూడా దేవుడిని తీసుకురావాలి. మనం చేసే ప్రతి పనిలో దేవుడిని తీసుకొచ్చి ఆ పనిలో నువ్వు ఇన్వాల్వ్ చేసావంటే ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ పనిలో నిన్ను అభివృద్ధి పొందుకుందని దేవుడు చేస్తాడు. లేదా నీ జీవితం అలాగే ఉంటుంది, దాంట్లో అభివృద్ధి ఉండదు, నువ్వు దాంట్లో ఫలించలేవు. నువ్వు దేవుడిని ఎప్పుడైతే దేవుడిని తీసుకొచ్చి నువ్వు ఆ పనిలో పెడతావో ఖచ్చితంగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, నువ్వు అభివృద్ధి పొందుకున్న దేవుడు చేస్తాడు. ఇంకొక మాట మనం నేర్చుకోవచ్చు. అననీయ ఫేమస్ అవ్వాలనుకోలేదు, కానీ విశ్వాసంగా ఉండాలని అనుకున్నాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆయన ఒక విశ్వాసి అనుకోని మనం చెప్పవచ్చు. దేవుని సన్నిధిలో మనం విశ్వాసంగా ఉండాలి. విశ్వాస జీవితంలో మనం బలపడాలి. విశ్వాసం అంటారు ఏంటి అనుకుంటాం, మనకు లేదు. విశ్వాసం అనేది హృదయం నుంచి రావాలి. మనం లేదు, యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య నన్ను నా బాధలని దూరం చేస్తాడు, యేసయ్య నన్ను ముందుకు నడిపిస్తాడు, ఆయన నాతో ఉంటే చాలు అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసిస్తావో ఖచ్చితంగా నీకు మేలు. అందుకనే అబ్రహాము ఇప్పుడు ఆయన విశ్వాసకి ఏమయ్యాడు, తండ్రి అయ్యాడు. ఆయన విశ్వాసకి తండ్రి అంటున్నామంటే ఆయన చూడండి దేవుడి మీద ఎంత ఆధారపడ్డాడో మనం ఈ రోజు మనం నేర్చుకోవాలి. అంటే ప్రతి పనిలో దేవుడిని తీసుకొచ్చాడు, దేవుడితో మాట్లాడాడు కానీ ఆయన విశ్వాస జీవితంలో కూడా బలపడే ముందుకు. ఇక్కడ అననీయ విషయంలో కూడా చూస్తే ఆయన విశ్వాస జీవితంలో చక్కగా
బలపడి ముందుకు వెళ్ళాడు. ఆయన విశ్వాస జీవితం బలంగా ఉంది కాబట్టి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అననీయను వాడుకోవాలనుకున్నాడు. అందుకని అననీయను వాడుకొని ముందుకు తీశాడు. విశ్వాస జీవితంలో బలంగా నిలబడి ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో విశ్వాస జీవితంలో బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 7వ మాట మనం చదువుకుంటే అననీయ ఉన్న మంచితనాన్ని దేవుడు చూశాడు. మంచితనం ఈరోజు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు మంచితనం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది క్రైస్తవుని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తి మంచోడు కాదు, ఈ వ్యక్తి మంచిది కాదు అంటే వారు చేసే పనిని బట్టి వారు ఏం చేస్తారంటే దేశాన్ని కూడా ద్వేషిస్తారు, ఏసైని కూడా దూరం పెడుతున్నారు. ఆ వారి ద్వారాగా క్రీస్తు కూడా ఏమవుతున్నాడు, బ్యాడ్ అయిపోతాడు. అందుకనే మహాత్మా గాంధీ చెప్పిన ఆయన అనే మాట ఏంటంటే, నేను క్రీస్తుని ఫాలో అవుతున్నా, క్రీస్తు ఇచ్చిన ఆ లా, క్రీస్తు చెప్పిన మాటలకి నేను లోబడ్డాను తప్ప క్రైస్తవులు చెప్పిన మాట కాదు. ఈరోజు మన 5 వేలు మనం చూస్తే అన్ని ఈక్వల్గా ఉండదు. అంటే ఒకరికి ఎలా ఉంచాలో మనకు తెలియదు. సో ఈరోజు అందరూ క్రైస్తవులు పరిశుద్ధులు అని మనం అంటానికి సరిపోం. కానీ ఈరోజు ఒక క్రీస్తు బిడ్డగా నువ్వు ఉన్నావంటే నువ్వు ఎలా జీవించాలంటే పరిశుద్ధంగా నువ్వు జీవాలి. మంచితనం, నీ మంచితనం చూసే జనము నేను ఫాలో అవుతారు. ఈరోజు నువ్వు చెడ్డగా ఉన్నావంటూ నువ్వు క్రీస్తుని ఆరాధిస్తున్నావు, నువ్వు గుడికి వెళ్తున్నావు, నీ పక్క నుండి అన్ని జనం నిన్ను చూస్తున్నారు. అంటే నీ ప్రవర్తన వాళ్ళు చూస్తున్నారు, నువ్వు ఎలా జీవిస్తున్నావో వాళ్ళు చూస్తున్నారు, నేను నోట్ చేస్తున్నారు. అంటే ఈరోజు నువ్వు నీ జీవితం మంచిగా లేదనుకో, వాళ్ళు ఏమంటారు కదా, వాళ్ళు మంచిగా రోజు చర్చికి వెళ్తారు, బైబిల్ పట్టుకుంటారు, కానీ వాళ్ళ ప్రవర్తన చూడు ఎలా ఉందో చూడు, వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఇలాగే ఉంటారు అని చెప్పి వారిని మీద జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు వారు ఏమవుతున్నారు, ఆ జడ్జ్మెంట్ ఇస్తూ వారు ఏం చేస్తున్నారంటే క్రీస్తు మీద కూడా ఆ మచ్చ వేస్తారు. అందుకని దేవుడు అంటాడు, నువ్వు ఈరోజు నువ్వు మంచిగా ఉంటే మన క్రీస్తు కూడా ఎలా ఉంటాడు, మంచిగానే కనిపిస్తాడు. అంటే ఆయన ఎంత అందంగా కనపడతాడంటే నీ జీవితాన్ని చూసి మన దేవుడు ఏమవుతాడు, గొప్పవాడు. అందుకనే అబ్రహామును చూసి జనం మారారు. అందుకనే అబ్రహామును చూసి ఆయన మంచితనం చూసి, అబ్రహాం మంచితనం చూసి దేవుడు గొప్పతనం ఏంటో వారు తెలుసుకున్నారు. వారు దేవుడు గొప్పవాడని వారు సాక్షిగా నిలబడ్డారు. యేసుకు జీవితం చూసి పొటిఫర్ కూడా ఏమన్నాడు, అతనిలో ఏం చూశాడు, ఆయన దేవుని చూశాడు, ఆయన దేవుడి కనపడ, ఆయన మంచితనం చూసి ఈరోజు నువ్వు మంచితనం, దేవుడు ప్రజలు నీ మంచితనం చూస్తున్నారు. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎలా నిలబడుతున్నావు, సొసైటీలో నువ్వు ఎలా ఉన్నావు, నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నువ్వు ఎవరితో వెళ్తున్నావు, ఎవరితో నువ్వు టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు, సొసైటీ నేను చూస్తుంది. సొసైటీ నిన్ను చూసి వాళ్ళు ఏం చేస్తారు, ఒక తీర్మానం, ఒక జడ్జిమెంట్ ఇస్తారు. నీ మంచితనానికి ఒక జడ్జిమెంట్ ఇస్తున్నారు. నువ్వు చెడ్డగా ఉంటే నీ దేవుడు కూడా ఏమవుతున్నాడు, చెడ్డవాడు అయిపోతున్నాడు. నువ్వు మంచిగా ఉంటే నీ దేవుడు మంచివాడుగా ఈరోజు ఉంటున్నాడు. సో ఈరోజు నువ్వు మంచిగా ఉన్నావా, లేకపోతే నువ్వు చెడ్డగా ఉన్నావా, చెడ్డ మార్గంలో ఉన్నావా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ మంచితనాన్ని చూస్తాడు. అననీయ జీవితంలో మంచి జీవితం అతను జీవించాడు. ఆయన మంచి జీవితం జీవించాడు కాబట్టి దేవుడు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన సెలెక్ట్ చేసుకుని ముందుకు నడిపించాడు. 8వ మాట మనం చూస్తే అననీయ దేవుడి దగ్గర నుంచి ఒక మంచి రికగ్నైజేషన్ పొందుకున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని రికగ్నైజ్ చేయాలి. ప్రజలు మనల్ని రికగ్నైజ్ చేయడం కాదు. మనం అనుకుంటాం మన గుంపులో అందరిని చూడాలి అని మనం అనుకుంటాం, అందరిలో మనము రికగ్నైజ్ అవ్వాలని మనం అనుకుంటాం. కానీ చూడండి, దేవుళ్ళలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా ఉన్నప్పుడు మనుషుల దగ్గర నుంచి మనం రికగ్నిషన్ పొందుకోకూడదు. మనుషులు ఏదో నాకు ఘనత ఇవ్వాలి, మనుషులు నన్ను పొగడాలి, మనుషుల్లో నేను ఒక పేరు పొందుకోవాలని చెప్పి మనము ఆ ఘనత కోసము మనం చూడకూడదు. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను రికగ్నైజ్ చేస్తున్నాడా లేదా, దేవుడి పనులు నేను కరెక్ట్ ఉన్నాను లేదా, ఈరోజు దేవుడు నా పేరు ముందు పెడుతున్నాడా లేదా అని చెప్పి ఆ రికగ్నైజేషన్ మనకు ఉందా లేదా అని ఈరోజు మనం చూడండి. జనాలంట మనకి అవార్డులు ఇస్తారు. జనాలు ఏమి ఇస్తారు, అవార్డులు ఇస్తారు. కానీ దేవుడు ఏమి ఇస్తాడు చెప్పిన, రివార్డులు ఇస్తాడు. అవార్డుకి రివార్డుకి చాలా డిఫరెంట్ ఉంది. జనం మనకు అవార్డులు ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేస్తారేమో, కానీ మన దేవుడు రివార్డులు ఇస్తాడు. ఆ రివార్డు పొందుకోవాలని ఈరోజు దేవుడు కోరుకొచ్చున్నాడు. ఆ రివార్డు పొందుకునే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే అవార్డు పొందుకుని అక్కడితోటే సరిపెట్టుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? రివార్డు పొందుకుంటే నీ పేరు ఎప్పుడు అలా ఉండిపోదా? చూడండి, ఇక్కడ
దమాస్కస్ లో ఉన్న పేర్లు అందరి పేర్లు అక్కడైతే రాయబడ్డది, కానీ అననీయ పేరు అక్కడ రాయబడ్డదంటే అతను రివార్డ్ పొందుకున్నాడు కాబట్టి అతని పేరు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పేరు అక్కడ రాయించాడు. ఈరోజు నీ పేరు కూడా జీవ గ్రంథంలో దేవుడు నీ పేరు రాయాలనుకుంటున్నాడు, నీ పేరు అక్కడ మంచి చేయాలనుకుంటున్నాడు. నీ మంచితనము నీకు ఇవ్వాల్సిన రివార్డులన్నీ ఆ జీవ గ్రంథంలో రాయాలని దేవుడు అనుకుంటున్నాడు. ఈరోజు ఆ రికగ్నేషన్ నీలో ఉందా లేదా ఈరోజు నువ్వు టెస్ట్ చేసుకోవాలి. 9వ మాట మనం చదువుకుంటే ఇక్కడ అననీయ ప్రార్థన జీవితం మనం చూసుకుంటే అతను దేవునితో మాట్లాడే వ్యక్తి అని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. చూడండి, అతను దేవునితో మాట్లాడేవాడుగా వచ్చి అతను డైరెక్ట్ గా దేవుడు డైరెక్ట్ గా అననీయతో వచ్చి మాట్లాడాడు. ఒకసారి మనం చదువుకుందాం 9:10 చదువుకుంటే, దమస్కులో అననీయ ఒక శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు అననీయ అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. చూడండి ఇక్కడ డైరెక్ట్ చూడండి, ఆ దేవుడు వచ్చి అననీయ అన్నాడు, పలికాడు. వెంటనే అననీయ ప్రభు అన్న చూడు, ఇంకా మాట్లాడుతున్నాడు. వెంటనే ఇక్కడ చూడండి, ఇంకా అక్కడ తడబడలేదు ఎవరు లేకపోతే ఎవరు అని చెప్పి ఆయన తడబడదు. ఏది మనం చూస్తే అక్కడ సమయలు ఉన్నప్పుడు సమయలు అని 3 సార్లు దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు అక్కడికి ఏలికి ఆ మాటలు వినపడలేదు, దేవుని మాటలు వినపడలేదు, దేవుని స్వరము అతనికి వినపడలేదు, కానీ సమయోనికి మాత్రము వినపడలేదు. అంటే చూడండి, దేవుడిలో ఉన్నప్పుడు దేవుడితో టైం స్పెండ్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడి మాటలు నీకు వినపడతాయి. ఇక్కడ అననీయ ప్రార్థన జీవితం బలంగా ఉంది కాబట్టి ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అననీయ అనగానే వెంటనే చిత్తం ప్రభు అని చెప్పి అతను ఆ రోజున నిలబడ్డాడంటే అతను దేవుడితో ఎంతలా కనెక్ట్ అయ్యాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే దేవుడి స్వరము ఆయన రికగ్నైజ్ చేసే వ్యక్తిగా ఉన్నాడంటే దేవుడితో ఎన్నిసార్లు అతను మాట్లాడి ఉండొచ్చు, ఎన్నిసార్లు దేవుడితో ఆయన మాట్లాడి ఆయన దేవుడి పనిలో ఆయన వాడ. కీర్తనలు 91:1 మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి వాడను నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్మకున్న నా దేవుడని. చూడండి, ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు, ఎవరి నీడలో ఉన్నాడు? దేవుడు నీడలో అతను ఉన్నాడు. దేవుడి నీడలో నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడి ప్రతి మాట నీ దగ్గర చేరుకుంటుంది. నువ్వు ఒంటరివాడు కాదు. రోజు చూడండి, సౌలు మేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రభువా నేను నెక్స్ట్ ఏం చేయాలి ప్రభువా, నెక్స్ట్ నా పని ఏంటి ప్రభువా అని ఆ 3 దినాలు ఆయన చీకట్లో ఉండి అననీయ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభువా నేను ఏం చేయాలి ప్రభువా, ఏం చేయాలి ప్రభువా. ఆయన అక్కడ రాగానే అననీయ అక్కడ రాగానే అక్కడ సౌలు గుర్తించాడు, అననీయ వచ్చాడని గుర్తించాడు. అంటే చూడండి, ఆయన దేవుడు ఎంతలా కనెక్ట్ అయ్యాడు. చూడండి, దేవుడు అననీయ రూపం కూడా తెలియజేసేసాడు. ఇదిగో అననీయ వస్తున్నాడు, అననీయ వచ్చి ఆయన మీద చేపెట్టి ప్రార్థన చేస్తున్నాడు కూడా అక్కడ పౌలు అన్ని చూస్తున్నాడు. అంటే చూడండి, అననీయ జీవితము ఎంత బలంగా వాడబడిందో చూడండి. అది కూడా ఒక పాఠం కూడా సౌలుకి ఒక పాఠం కూడా నేర్పిస్తున్నాడు. సౌలుకి ఏం తెలియజేస్తున్నాడంటే, ఇదిగో నా కృప నీతో ఉంది. అననీయకు అర్థం ఏంటి? నా కృప నీతో ఉంది అంటే ఇక్కడ నా కృప నీతో ఉందని అననీయని అక్కడ తీసుకొచ్చారు. చూడండి, అంటే నా కృపని నేను నడిపిస్తుంది, నువ్వు మర్చిపోక నా కృప నీతో అందుకునే దేవుడు అంటున్నాడు. నా కాల్లో ఒక ముళ్ళుంది ప్రభువా, ఏం చేయాలి ప్రభువా అని మొర్ర పెడుతుంటే, అంత బాధపడుతుంటే ఎన్నో సార్లు పౌలు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడు? నా కృప నీకు. దేవుడు స్టార్టింగ్ నుంచి నా కృప నీకు చాలు, నా కృప నీతో ఉంటుందని చెప్పి దేవుడు అక్కడ పౌలుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అననీయ రూపంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నా కృప నీతో ఉంది. చూడండి, ఇక్కడ ఒక మంచి ఫ్రెండ్ గా అననీయ ముందుకు వెళ్ళాడు. పౌలుకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లో మొదటిది అననీయ, ఇంకొక రెండో ఫ్రెండ్ ఎవరు? బర్నబా. ఇద్దరు ఒక మంచి స్నేహితులాగా ఉండి అక్కడ ముందుకు నడిపి 17వ చదువు 9:17 అతను మాట్లాడి మార్చి చూడండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన క్రీస్తు నీవు దృష్టి. చూడండి, ఏమంటున్నాడు? బ్రదర్ అంటున్నాడు. చూడండి, రాగనే బ్రదర్ అని మాట్లాడిన శత్రువుతో. చూడండి, ఎలాగైనా లోపల ఆ కోపం ఉంటుంది కదా, ఆ కోపంతో ఉండొచ్చు కదా, కానీ చూడండి వెంటనే డైరెక్ట్ గా సహోదరుడికి బ్రదర్ అని నేను చక్కగా ఆయన పలకరింపు. చూడండి, క్రైస్తవులు అందరూ బ్రదర్స్ అనుకుంటారు, కానీ మనసుని ఏం పెట్టుకుంటారో తెలియదు. అది లోపల నుంచి వస్తే మంచిదే, కానీ హృదయపూర్వంగా వస్తే మంచిదే, కానీ అది
బయట నుంచి వచ్చిందంటే చాలా డేంజర్. ఇక్కడ చూడండి, అననీయ హృదయపూర్వకంగా బ్రదర్ అని పక్కన నిలబడి అతను ఏం చేశాడు, నువ్వు చూస్తున్న మార్గంలో అది జరుగుతున్న విషయం పరిశుద్ధాత్మ దేవుడు నాకు అన్నీ తెలియజేశాడు. ఇప్పుడు వెంటనే ఏం చేయాలి చూడండి, ఆయన చెయ్యి పెట్టగానే అననీయ చూడండి, అప్పుడు అపోస్తల దగ్గరికి వెళ్ళారు అందరూ, అపోస్తల దగ్గరికి వెళ్ళి అందరూ ప్రార్థన చేయించుకున్నారు. ఇప్పుడు అననీయ ఒక ఆర్డినరీ పర్సన్, అతను ఒక శిష్యుడు మాత్రమే, అంటే దేవుడిని నమ్మాడు అంతే. కానీ చూడండి, అతను చేయి పెట్టగానే ఏం జరిగింది, వెంటనే అక్కడ అద్భుతం జరిగింది. ఒక అద్భుతం ఏంటంటే ఆయన కళ్ళ చేపట్టి ఆ పొరలన్నీ కిందకి పడిపోయి దేవుడు ఆయన ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకో. చూడండి, అక్కడ దేవుడు చేసేయచ్చు కదా, ఈ పనులన్నీ దేవుడే చేసేయచ్చు కదా, మళ్ళీ అననీయ రావాలి లేదు. అననీయ ద్వారా ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు. ఈ రోజు మనందరికీ ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు దేవుడు. అందరినీ దేవుడు వాడుకుంటాడు. ఆర్డినరీ అనుకోకు, దేవుడు ఆర్డినరీ పర్సన్స్ నుండి దేవుడు వాడుకుంటాడు. ఈ రోజు ఇక్కడ అననీయ ఒక హీరో అయిపోయాడు, ఒక హీరోగా ఉన్నాడు. అంటే చూడండి, ఒక ధైర్యం, అక్కడ ఆ టైంలో ధైర్యం కావాలి, ఆ టైంలో ఒక మంచి శక్తి కావాలి, అక్కడ నడిపించే వ్యక్తి కావాలి, ప్రేమ చూపించే వ్యక్తి కావాలి. చూడండి, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మనము ఒక్కొక్కరు ఉంటారు, వారు ఏం చేస్తారంటే దుఃఖంలో ఉన్నప్పుడు ఇంకా మసాలాలు యాడ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకా చూడండి, ఇంకా వారు ఇంకా దుఃఖంలోకి వెళ్ళిపోతారు. ఎంత బాధ కలుగుతుంది అంటే ఆ పాయింట్ తీసుకొని ఇంకా బాధపరుస్తూ ఉంటారు, ఇంకా బాధ పెడతా ఉంటారు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు చూడండి, ఎవరైతే బాధలో ఉంటారో ఆ బాధని దూరం చేయడానికి మనం ఉండాలి. అక్కడ ఆ బాధని ఎలా తగ్గించాలో మనం దేవుని దగ్గర అడగాలి. మనం ఆ బాధని తగ్గించే వ్యక్తిగా మనం ఉండాలి తప్ప ఆ బాధని పెంచే వ్యక్తిగా ఉండకూడదు. ఇక్కడ అననీయ జీవితం మనం చూస్తే, అక్కడ పౌలు దగ్గరికి వచ్చి ఆ సౌలు మాట్లాడే మాటల్లో, ఆయన పలికే మాటల్లో అక్కడ చూడండి, సౌలు అతను ఏ తప్పు చూడలేదు, లేదా నన్ను దూరం పెడతానని చెప్పి ఆయన అనుకోలేదు. చూడండి, మనం ఇంకా భాగాల్లో మనం చదువుకుంటే, ఇంకా వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఏం రాయబడి ఉందంటే శిష్యులందరూ దూరం పెట్టారు, అందరూ భయపడ్డారు. సౌలు పౌలుగా మారాడా? అది హైలీ ఇంపాసిబుల్. ఇదే పరిస్థితులు మారడు. మా దగ్గరికి వస్తే మమ్మల్ని చంపేస్తారని యెరూషలేములో ఉండిన ఆ భక్తులు అందరూ భయపడ్డారంట. ఎంత భయపడ్డారంటే ఆ సౌలు నడుచుకుంటూ వస్తే వాళ్ళు దూరం వెళ్ళిపోయారంట, దూరం పెట్టేశారు, ఆ దగ్గర కూడా రానివ్వదంట సౌలు. చూడండి, అంత చూడండి, ఏసై తోటి 33 అంటే 3.5 years ఏసైతో నడిచిన వారు ఏం చేశారు, ఇక్కడ పౌలుని దూరం పెట్టారు. అంటే దేవునితో ఎంతో దగ్గరగా వారు టైం స్పెండ్ చేశారు, ఎంతో విశ్వాసంగా వారు బలంగా వారు వెతుకుతారు, వారే దేవుడిని దూరం పెట్టారు. కానీ అననీయ మాత్రం వెనక అడిగేలేదు. అననీయ మాత్రము దేవునికి లోబడి లేదు. నా దేవుడు నాతో, దేవుడు మాట్లాడాడంటే దేవుడు ఏదో చేయాలనుకుంటున్నాడు అని చెప్పి ఆ రోజు మాత్రం ధైర్యంతో అతను లేడు. ఆయన మాటల్లో కూడా ప్రేమను చూశాడు సౌలు. ఆ రోజుని ఆ ప్రేమను చూశాడు. అదే కాదు, ఇక్కడ అననీయ అనుకోటి ఏంటంటే శత్రువుతో అతను ఏం చేశాడు, భోజనం చేశాడు. శత్రువు సౌలు ఒక శత్రువు, క్రైస్తవుని చంపే ఒక శత్రువు. కానీ అతనితో ఆయన రోజున ఏం చేశాడు, భోజనం చేశాడు. ఒక శత్రువుతో భోజనం చేశాడు. అందుకని దేవుడు అంటున్నాడు కదా, ఈ రోజు నీ శత్రువుల ముందే దేవుడు ఏం చేస్తాడంట, నిన్ను గణపరిస్తాడు, నువ్వు వారితో ఏం చేస్తావు, భోజనము చేస్తావు అని ఆ రోజు దావీదు భక్తుడు దేవుడు మాట్లాడలే. రోజు దేవుడు నీతో మాట్లాడిన చూడండి, అననీయకి రోజు కృప. అంటే అననీయ రిప్రజెంట్స్ ఆల్ ద క్రిస్టియన్స్. కానీ ఒక క్రైస్తవుడికి ఎదురు శత్రువు ఎవరు, సౌలు ఒక శత్రువు. కానీ సౌలుని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు, అననీయ ముందు కూర్చోబెట్టాడు దేవుడు. ఈరోజు ఈ శత్రువు నీ ముందు వచ్చి కూర్చుంటాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏదో శత్రువు వచ్చి నన్ను ఏదో చేసేస్తాడు, నువ్వు భయపడదు. దేవుని కృప నీతో ఉంది. నీ శత్రువు నేను ఏమి చేయలేదు, వారే వచ్చి నీతో ఏం చేస్తారు, భోజనం చేస్తారు. నీలో ఉన్న బాధని వారితో దేవుడు తొలగిస్తాడు. ఈరోజు నీ శత్రువు ముందు తీసుకొచ్చి నేను కూర్చోబెట్టి నీ బాధనంతా, నీలో ఉన్న బాధని దూరం చేస్తాడు, నీ శత్రువులను దేవుడు దూరం చేస్తాడు. సౌలు చూడండి, ఇక సౌలుకి మాట లేదు అక్కడ. అంటే క్రైస్తవులు చూడండి, అక్కడ మాట్లాడుతూనే కాదు, ఇప్పుడు చూడండి, సౌలుకి అసలు క్రైస్తవులు ఎలా ఉంటారో కూడా తెలియదు. సౌలు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. స్టెఫాను చెప్పాడు, చాలా మంది క్రైస్తవులు చెప్పేశాడు. అసలు యేసయ్య అంటేనే ఇంత కోపము, ఆ కోపం రగిలిపోయింది లోపల, కోపం రక్తం వేడెక్కిపోయింది. అంత భయంకరమైన వ్యక్తిగా అక్కడ సౌలు మనకు కనపడితే 3 దినాలు అతను అలాగా ఇంట్లో ఉండిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్
నెక్స్ట్ మూమెంట్ ఏం జరగబోతుందో ఆయనకు తెలియదు. కానీ ఆ నెక్స్ట్ మూమెంట్ లో అననీయ పలకరించే మాట, ఆయన ప్రవర్తన, ఆయనతో టైం స్పెండ్ చేస్తారో ఇక్కడ పౌలు జీవితం ఇక్కడ చెప్పాలంటే ఒక స్టెప్ ఎక్కడ అనుకోవచ్చు మనం. ఇక్కడ టర్నింగ్ స్టెప్ అనొచ్చు మనం. ఎందుకంటే అననీయ చూపించిన మంచితనము ఇక్కడ ఎవరు నేర్చుకున్నారు? పౌలు నేర్చుకున్నాడు. అననీయతో టైం స్పెండ్ చేసినారు, మంచితనం నేర్చుకున్నారు. ఈ రోజు నువ్వు మంచిగా ఉంటే నీ మంచితనాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. ఈ రోజు సౌలు పౌలుగా మారినప్పుడు ఫస్ట్ ఎన్కౌంటర్ అననీయలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్ని నేర్చుకున్నాడు. ప్లస్ అతనితో అది భోజనం చేశాడు. ప్లస్ ఏంటంటే ఇంకా ఏం జరిగిందంటే అప్పుడు నెక్స్ట్ ఆయన బలము పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు. చూడండి, శక్తి అంటే ఆహారంతో వచ్చిన శక్తి ఒకటే కాదు, ధైర్యము, గుండె ధైర్యం కూడా రావాలి. గుండెలోంచి మనకు ధైర్యం లేదనుకోండి మనం పడిపోతాం. ఎప్పుడైతే ఆ గుండె ధైర్యము మనము తెచ్చుకుంటామో మనము దేవుని సన్నిధిలో మనము నిలబడి ఎక్కడైనా మనం నిలబడగలము. కానీ ఆ ధైర్యము ఎక్కడి నుంచి రావాలి? హృదయం నుంచి రావాలి. ఆ శక్తి లోపలి నుంచి రావాలి. బయట శక్తి ఆహారం తీసుకుంటే మనకు ఈజీగా శక్తి వచ్చేస్తుంది. కానీ గుండె ధైర్యం రావాలంటే చాలా కష్టం. చాలా మంది గుండె ధైర్యం లేక ఏం చేస్తారు మనకు అందరికీ తెలిసిందే, చనిపోతున్నారు, సూసైడ్ చేసి చనిపోతున్నారు, పిచ్చోలు అయిపోతున్నారు, మెంటాలిటీ వాళ్ళు మారిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చాలా సిచ్యువేషన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి, ఆయన శక్తి, ధైర్యము మంచి శరీరమే కాదు, ప్లస్ ఆత్మీయ బలం కూడా అతను పొందుకున్నాడు, గుండె ధైర్యం కూడా అతను పొందుకున్నాడు. ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? అననీయ. ఆ రోజుని అననీయ లేకపోయి ఉంటే ఖచ్చితంగా పౌల్ విషయంలో ఆ ఫ్రెండ్, ఆ మంచి ఫ్రెండ్ ఆ రోజుని పౌల్ ఆ రోజుని అననీయ వెనక అడిగేసి ఉంటే నేను వెళ్ళను ప్రభువా అని ఆ రీజన్ తీసుకుని అక్కడ ఆదుకొని ఉంటే ఈరోజు పౌలు అంత సక్సెస్ఫుల్గా అవే ఉండేవాడే కాదు. ఎందుకంటే మనం చూస్తే చూడండి, ఇంకా నెక్స్ట్ మనం చూస్తే దమస్కస్లో అతను వెళ్ళి, అంటే దమస్కస్లో ఎవరున్నారు? అననీయ ఉన్నాడు. అంటే ఎంత సపోర్ట్ ఇచ్చాడు చూడండి అననీయ. చూడండి మన కింద భాగంలో చదువుకుంటే పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుచూ వచ్చాడు. దేవుని కుమారుడని సాక్షిగా అతను పౌలు నిలబడ్డాడు. మంచి సాక్షిగా అతను నిలబడ్డాడు. చూడండి, అది ఎవరిచ్చాడు ఈ సపోర్ట్ అంతా? అక్కడ ఆ దమస్కస్ లో కూడా ఆ ధైర్యం కూడా ఇచ్చింది ఎవరు? అననీయ. ఆ రోజున అననీయ లేకపోయి ఉంటే దమస్కస్ లో అంత ఈజీ. ఎందుకంటే మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒక్కొక్క ఏరియాకి పౌలు వెళ్తే అక్కడ వెల్కమ్ చేసేవారు కాదు. పౌలు అనుకునేవాడు, నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి నేను చెప్పాలంటే అక్కడ అపవాది ఏం చేసేవాడంటే ఇక్కడ అడ్డుగా నిలబడేవాడు. 22:12 అపోస్తల కార్యాలు 22:12. ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడు. చూడండి, ఇక్కడ పౌలు అన్నాడు భక్తి పరుడు అని అతను అంటే ఆయన ఇంటికి రాగానే ఎంత భక్తి, దేవుడి మీద ఎంత భక్తి చూపించాడో అక్కడ పౌలు చూశాడు. కొన్ని దినాలే ఉన్నాయి, కానీ అననీయ కోసం సాక్ష్యం చెప్తాను. ఆయన భక్తి మంచి, ఆయనలో ఉన్న భక్తి ఎంతో కాదు, చాలా ఎక్కువ భక్తి అతను ఉంది. అక్కడ మాట్లాడుతున్నా భక్తి పరుడు. మనం చదువు. అక్కడ కాపురమున్న యూదా అందరి చేత మంచి పేరు పొందిన వాడు, మంచి పేరు పొందుకున్నాడు. అక్కడ పౌలు సాక్ష్యం చెప్తాడు, మంచి పేరు పొందుకున్నాడు. అననీయ అనే ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌల సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా నేను దృష్టి పొంది అతని ప్రేమ. ఇక్కడ అననీయ ప్రేమ కనబడుతుంది. చూడండి, శత్రుని ప్రేమించే వ్యక్తిగా అననీయ ఆలోచన.
అధికారం అన్నిటి మీద నాకు అధికారం ఉంది, కానీ నీ మీద నాకు అధికారము లేదు అంటే చూడండి, ఆయన ఒక బౌండరీ తీసుకున్నాడు. ఆ బౌండరీ ఆల్రెడీ ఒక బౌండరీ గీసుకుని అంటున్నాడు, నేను ఈ బౌండరీ ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నీ బౌండరీ నేను దాటాను, ఈ బౌండరీలోనే ఉంటానని చెప్పి ఆ బౌండరీ గీసుకున్నాడు. ఈరోజు దేవుడితో మాట్లాడతాను, నువ్వు బౌండరీ గీసుకోవాలి. ఈరోజు ఆ బౌండరీలో నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడి కంచె బలంగా ఉంటుంది. నువ్వు ఆ బౌండరీ దాటొస్తే ఎవరు నిన్ను కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. అందుకని ఆ బౌండరీ లోపల ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఆయన ప్రధానమంత్రిని దేవుడు చేశాడు. ఆ రోజు ఈయన బౌండరీ దాటి జోసెఫ్ బయటకు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆయన పొందుకోవాల్సిన దీవులన్నీ దేవుడు అద్భుతం చేశాడు ఆ బిడ్డ జీవితంలో. కానీ అక్కడ బలంగా నమ్మాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నా భక్తి విశ్వాస జీవితంలో నేను ఏ పాపము చేయకూడదు, నేను నిలబడాలి, దేవుని సన్నిధిలో నేను నిలబడాలి, నేను దేవుడికి దూరం అవ్వకూడదు, ఈ బౌండరీ దాటి నేను వెళ్ళకూడదు అని చెప్పి ఆ రోజుని అక్కడ జోసెఫ్ నిలబడ్డాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, బౌండరీలు మనం దాటకూడదు, బౌండరీలు గీసుకోవాలి. మనకి శోధనలు వస్తూ ఉంటాయి. మనకి ఏదైతే పాపం ఉందో ఆ పాపంకి అక్కడ శోధన వస్తుంది. ఈరోజు నువ్వు ఆల్కహాల్ మానేసేవేమో, నువ్వు ఒక తీర్మానం తీసుకున్నావు, నేను ఇంకా తాగదు, నాకు ఈ ఆల్కహాల్ నాకు వద్దని తీర్మానం తీసుకున్నావు. నెక్స్ట్ మినిట్ ఏమొస్తుంది, ఒక కాల్ వస్తుంది, నా పార్టీ చేసుకున్నాను అంటారు, నీ ఫ్రెండే చేస్తాడు, నీ బెస్ట్ ఫ్రెండే చేస్తాడు, నువ్వు కాదు నేను ఇస్తాను పార్టీ రా అంటారు, బిర్యానీ ఇస్తానంటారు, రామంటారు. నేను ఎలా టెన్షన్ పెట్టానంటే ఆ రోజు కాదు, నెక్స్ట్ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 7వ రోజు తప్పనిసరిగా నువ్వు పడిపోతావు. తప్పనిసరిగా నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. నువ్వు నేను మానేశానని చెప్పలేవు, ఏమనలేవు. ఎందుకు మానేశానని చెప్పి ఫ్రెండ్షిప్ పోవాలి, ఫ్రెండ్షిప్ నువ్వు మెయింటైన్ చేయాలి. శోధన మీద ఎదురుకు వస్తాయి, ఖచ్చితంగా శోధన మీద ఎదురుకు వస్తాయి. ప్రతి విషయంలో నువ్వు ఎక్కడైతే వీక్గా ఉన్నావో, ఎక్కడైతే పడిపోతావో నీకు తెలుసు, అది అపవాదికి కూడా తెలుసు నువ్వు ఎక్కడ పడిపోతావు. అదే పట్టుకుని అది నీ దగ్గరకు వచ్చి శోధిస్తాను ట్రై చేస్తాను. ఆ శోధించినప్పుడు నువ్వు బలంగా నిలబడాలి. ఇక్కడ అన్ని విషయాల్లో ఇక్కడ జోసెఫ్ని శోధించిన అపవాది వచ్చింది, కానీ అన్నయ్యల విషయంలో శోధించింది. అన్నయ్యలు దూరం చేసింది, తండ్రిని దూరం చేసింది, తల్లిని చిన్నప్పుడే తల్లిని కూడా పోగొట్టుకున్నాడు, తల్లిని కూడా దూరం చేసింది. అలాగా ఇక్కడ 44 భార్యను తీసుకొచ్చి ఈ శోధన తీసుకొచ్చాడు. అన్ని శోధనలో కానీ ఇక్కడ జోసెఫ్ నిలబడ్డాడు. ఈరోజు దేవుడు నిలబడాలనుకోవడం, నువ్వు మంచిది, నువ్వు దీవెన పొందుకోవాలంటే ఎన్ని ఎదుర్కొని వెళ్ళాలి. ఈ టెస్ట్లని నువ్వు పాస్ అవుతూ వెళ్ళాలి. ఈ పాస్ అవ్వలేను, నేను ఇక్కడ నిలబడలేను నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు దేన్ని చూసి భయపడవద్దు. నువ్వు చూసి భయపడ్డావనుకో, నువ్వు అక్కడే నీ జీవితంలో నువ్వు పడిపోతావు. నువ్వు పడిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, నేను వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు అననీయ దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, ఆయన మంచి వ్యక్తిగా నిలబడ్డాడు. అందుకే చెప్తాను, మనము పౌరులాగా మనం అవ్వలేము, కానీ ఎవరిలాగా అవ్వగలము, ఒక అననీయలాగా మనము అవగలమని దేవుడి రోజు మనతో మాట్లాడదాం. ఆయన కృప మనతో ఉంది, దేవుని కృప మనతో ఉంది. అనేక అర్థమే దేవుని కృప, దేవుని కృప నీతో ఉంటుంది, దేవుని కృప నేను ముందుకు నడిపిస్తాను. దయచేసి దేశపడండి, మనం ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు, గొప్ప దేవుడు మనతో మాట్లాడాడు. అననీయ దేవుడు మన